మార్గబంధు శ్లోకం. మనం జీవితంలో ఎన్నో రకాల ప్రయాణాలు చేస్తూ ఉంటాం కదా. ప్రతి ప్రయాణంలో ఏ కష్టమో ఉపద్రవమో రాకుండా ఉండాలంటే ఆ ఈశ్వరుడు గమ్యం చేర్చేంత వరకు మనతోనే మన తోడై ఉండాలంటే ఈ మార్గబంధు శ్లోకంను పఠిస్తూ ప్రయాణం చేసినట్లయితే మార్గంలో కలిగే చిన్న చిన్న అవరోధాల నుంచి పెద్ద అవరోధాలను వరకు దాటి క్షేమంగా గమ్యాన్ని ఆ ఈశ్వరుడే స్వయంగా చేర్చుతాడని నమ్మకం. శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ పాలవనం రత్కిరీటం పాలనేత్రార్చిషాదగ్ధపంచేషు కీటం శూలాహతారాతికూటం శుద్ధమర్దేందుచూడం భజే మార్గబంధుం శంభో మహాదేవ దేవ అంగే విరాజద్భుజంగం అభ్రగంగాతరంగాభిరామోత్తమాంగం ఓంకారవాటీకురంగం సిద్ధసంసేవితాంఘ్రిం భజే మార్గబంధుం శంభో మహాదేవ దేవ నిత్యం చిదానందరూపం నిహ్నుతాశేషలోకేశవైరిప్రతాపం కార్తస్వరాగేంద్రచాపం కృత్తివాసం భజే దివ్యసన్మార్గబంధుం శంభో మహాదేవ దేవ కందర్పదర్పజ్ఞమీశం కాళకంఠం మహేశం మహావ్యోమకేశం కుందాబదంతం సురేశం కోటిసూర్యప్రకాశం భజే మార్గబంధుం శంభో మహాదేవ దేవ మందారభూతేరుదారం మందరాగేంద్రసారం మహాగౌర్యదూరం సింధూరదూరప్రచారం సింధురాజాతిధీరం భజే మార్గబంధుం శంభో మహాదేవ దేవ అప్పయ్య యజ్వేంద్రగీతం స్తోత్రరాజ్యం పఠేద్యస్తు భక్త్యా ప్రయాణే తస్యార్థసిద్ధిం విధత్తే మార్గమధ్యే భయం చాశుతోషో మహేశః శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవ.